వార్త జరిగించినప్పటికీ కొద్ది మంది మాత్రమే, 5-6 మాత్రమే, ఏళ్ల తరబడి పనిచేస్తే 5-6 మాత్రమే విశ్వాసంలోనికి వచ్చారు. చాలా నిరుత్సాహపడిపోయారు. అయినా దేవుని యొక్క ఏర్పాటు ఆయన ఎరిగినవాడు. ఎక్కడో అమెరికా దేశం నుండి ప్రయాణం చేసి సముద్రాలు దాటి ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రభు పూర్ణంగా సమర్పించుకున్న అనుభవంతో అక్కడికి వచ్చి నిరుత్సాహానికి గురి కాకుండా, దేవా ఈ దేశాన్ని నువ్వు ప్రేమించావు, ఈ ప్రజలను ప్రేమించావు, ఈ ప్రపంచంలో ఈ మారుమూల ప్రదేశానికి నన్ను నడిపించావు. మరి విశ్వాసులు ఎంతోమంది లేరు, నేను ఎన్నాళ్ళు ఇలా శ్రమపడాలని వేదన పడుతున్న తరుణంలో దేవుడు ఆయనకు మెరుపు లాంటి తలంపు. నువ్వు ఎలాగో ఇక్కడ పరమాదేశ ప్రజల యొక్క భాష, వారి సంస్కృతి, వారి వ్యవహార శైలి అంతా నువ్వు నేర్చుకున్నావు. వారి భాషలో నీకు చెప్పుకోదగిన ప్రావీణ్యత నీకు వచ్చింది. కాబట్టి నువ్వు వెంటనే పరిశుద్ధ లేఖనాలు బర్మా దేశ ప్రజల భాషలోనికి నువ్వు తర్జుమా చేయి, అనువాదం చేయమని చెప్పినప్పుడు వెంటనే దేవుని ఆజ్ఞకు శిరసావహించాను. ఇన్ని ఏళ్లుగా బర్మా దేశంలో ప్రజలకు జీవం కలిగిన దేవుని సువార్త లిఖితపూర్వకంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు అందుబాటులో ఉన్నాయి. హల్లెలూయా. అయినా కూడా బౌద్ధ మతానికి అంకితమైపోయిన ప్రజలు, ప్రాణం లేని బుద్ధుని యొక్క తథాగతుని యొక్క ప్రతిమలు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ ఉన్న ఆ దేశంలో సువార్త చెప్పాలనేటటువంటి బలీయమైన వాంఛ అనేక మందికి కలుగుతూ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి కొంతమంది సత్క్రైస్తవులతో సహవాసం దేవుడు ఏర్పాటు చేశాడు. దాన్ని బట్టి దీనుడైన నాకు నేను స్థాపించినటువంటి ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా అనే ఒక చిన్ని సంస్థ, దీనికి వనరులు లేవు, ఏర్పాటు లేవు, మందిరాలు లేవు, ద్రవ్యం లేదు, పెద్ద ఆర్భాటం ఏమీ లేదు. కానీ ఎక్కడో అమెరికా దేశంలో నెవాడా రాష్ట్రంలో లాస్ వేగాస్ పరిసరాల్లో ఉన్నటువంటి హెండర్సన్ ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా పనిచేసినటువంటి పాస్టర్ రిక్ వైలర్ గారు, నేను దేవుని ఆత్మ ప్రేరణ మేరకు నేను ఒకానొక దినాన్ని ఎంతో ఆవేదన పడి, నాతో ఏళ్ల తరబడి పనిచేసిన అమెరికా దేశం పాస్టర్ హఠాత్తుగా రావడం మానేశాడు. మీటింగ్లు ఆగిపోయినాయి, సేవకులకు సహాయం ఆగిపోయింది, నా పరిచర్య దాదాపుగా ఆగిపోయిన పరిస్థితులు. అంటే మనసులో ఉన్నది ఆవేదన, నేను చేయగలిగినంత చేస్తూనే ఉన్నాను. కానీ దైవజనుడు శోధనలో పడి తాను అంగీకరించిన విధంలో వ్యవహరించని కారణాన్ని బట్టి పరిచర్య కుంటుపడినప్పుడు బహుదుఃఖాక్రాంతులున్నాయి. దేవుని సముఖంలో మొరపెట్టుతూ ఉండగా దేవుడు పాస్టర్ రిక్ వైలర్ గారిని సంప్రదించమని నాకు ఒక ప్రేరేపణ కలుగు చేశారు. హల్లెలూయా. ఆ కారణాన్ని బట్టి 2000 సంవత్సరంలో నేను ఆ దైవదాసుని వెంటనే సంప్రదించినప్పుడు ఆయన ఇండియా దేశం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. దేవా, నీవు నా కొరకు ప్రపంచంలో, ఇంత విశాలమైన ప్రపంచంలో నీవు ఎక్కడ ద్వారాలు తెరుస్తావు? నీ దాసులు ఎవరున్నారు? నీకు భయపడి జీవించే వారితో, నీ స్వార్థకు కట్టుబడి ఉన్నవారు, నీ కృపపై ఆధారపడేవారు ఎక్కడుంటే అలాంటి వ్యక్తులతో నాకు సహవాసం ఏర్పాటు చేయాలని ఎంతో ఆవేదనతో, హృదయంలో పెళ్ళుపుకుతున్నటువంటి ఆవేశంతో ఆయన దేవుని అడిగాడు. అప్పుడు దేవుడు నన్ను ఆయన్ను ఆ రీతిగా ఫోన్ కాల్ ద్వారా ఐక్యపరిచినాడు. హల్లెలూయా. ఆనాటి నుండి మరి దైవదాసుడు 2009వ సంవత్సరంలో ప్రభు యొక్క పరలోక పిలుపు అందుకొని వెళ్ళేవారు. 9 సంవత్సరాల పాటు అహర్నిశలు భారతదేశం కొరకే కాకుండా విశ్వవ్యాప్తముగా ఉన్న సార్వత్రిక సంఘాలలో సకల క్రైస్తవులను గురించి విజ్ఞాపన చేయడమే కాకుండా ప్రభు యొక్క విమోచన కలిగించే, విడుదలను అనుగ్రహించే కృపా స్వార్థను ప్రకటించాలనేటువంటి ధ్యేయంతో ఆ దైవదాసులు, నా ప్రియమైన ఆత్మీయ సహోదరుడు పాస్టర్ రిక్ వైలర్ గారు, ఇప్పుడు ఆయన పరలోకపు ప్రభు సన్నిధిలో తండ్రి సముఖంలో ఆయన సంతోషంలో ఉన్నాడు. కానీ ఆయన ఇంకా రాకే వదిలిపెట్టి వెళ్ళినటువంటి పని భారం మిగిలిపోయింది. హల్లెలూయా.
ఆయన మొట్టమొదటిసారిగా 2001వ సంవత్సరంలో ఇండియా దేశం వచ్చారు. వచ్చి బ్యాప్టిస్ట్ చర్చిలో మనకు అప్పుడు స్థలం లేదు. ఎక్కడ మోజెస్ పాస్టర్ గారు నా ప్రియమైన స్నేహితులు మరి ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టాలంటే సంతోషంగా చేసుకోండి అని చెప్పేసి అన్నారు. 400 మంది పాస్టర్లతో అక్కడ సదస్సు జరిగింది. కాదండి, 150 మంది పాస్టర్లతో సదస్సు జరిగింది, దాదాపు 200 మంది. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో మరలా దైవజనులు వచ్చారు. 400 మంది పాస్టర్లతో ఇక్కడ స్వరిషి గార్డెన్లో పాస్టర్ల సదస్సు జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన అద్భుతమైన స్వార్థ సత్యాలు దేవుని దాసుడు ప్రకటించారు. ఆయన ప్రకటించిన స్వార్థ అనేక మంది జీవితాల్లో శక్తివంతంగా ప్రభావపూరితంగా ఉన్నదని నేను ప్రభులో ఆనందిస్తూ మీకు తెలియజేస్తున్నాను. 2005వ సంవత్సరంలో ఇదే హైదరాబాద్లో ఎల్బీ నగర్ సమీపంలో ఉన్నటువంటి మరి వైట్ హౌస్ ఫంక్షన్ హాల్లో దాదాపు 5,000 మంది పాస్టర్లతో ఒక గొప్ప పాస్టర్ల సదస్సు జరిగింది. నా ఆధ్వర్యంలో నేను చిన్నవాడిని, దేవుడు నేను ఎవరు పెద్ద పాంప్లెట్లు వేయలేదు, ప్రింటింగ్లు చేసి పెద్ద వాల్ పోస్టర్లు వేసి అడవాటు చేయలేదు. కేవలం నోటి మాటతోనే ఎక్కువ సమాచారం ప్రజలకు తెలియజేశాను. మరి అంత అద్భుతమైనటువంటి ఆ సదస్సు జరిగింది. చాలా డబ్బు ఖర్చు పెట్టారు, ఆయనే రేజ్ చేశారు. మరి ఆయనను నా సహోదరుడు, మేమిద్దరం ఒకే కవలలము అని చెప్తాడు. ఆయన సంఘం ఎదుట, ఆయన కుటుంబంలో అందరి ఎదుట నేను కూడా ఆయన్ని అదే రీతిగా భావించుకున్నాను. ప్రభు ఆ రీతిగా ఆత్మీయమైనటువంటి కవలలుగా మమ్మల్ని చేశాడు. హల్లెలూయా. ఆ తర్వాత 2006వ సంవత్సరంలో న్యూఢిల్లీలో మరి ఒక సదస్సు జరిగించారు, దర్యాగంజ్ ప్రాంతం. మరి అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా 5 రోజులు చేసినాం. నార్త్ ఇండియా అంతా తిరిగాను వ్యక్తిగతంగా పాస్టర్లను ఆహ్వానించడానికి. చాలా అద్భుతమైన అవకాశాలు ప్రభు ఇచ్చారు. ఆ తర్వాత మేము ప్రపంచంలో బ్రెజిల్, ఇంకా ఇతర దేశాలు, నైజీరియా, ఇట్లా ఆఫ్రికా ఖండంలో ఇంకా వివిధ ప్రదేశాల్లో, ఇటు సింగపూర్, ఇంకా మలేషియా, హాంకాంగ్ ఇలాంటి ప్రదేశాల్లో గొప్ప స్వార్థ సదస్సులు నిర్వహించాలనే ప్రయత్నంలో మేము ఉంటున్నాం. ఎన్నో ఆహ్వానాలు మాకు అందుతూ ఉన్నాయి. ఈలోగా నేను ఇక్కడ 5-6 దైవజనులు వచ్చి ఎంతో మరి ఉత్సాహంతో పాల్గొని ఉన్నటువంటి తరుణంలో సదస్సు ఏర్పాటు చేసాం. మేము ఇంత బిజీగా ఇక్కడ మీటింగ్స్లో తిరుగుతున్నాం, హోటల్లో ఉన్నాం, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. అందులోనే పాస్టర్ రిక్ వైలర్ గారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారని పిడుగు లాంటి వార్త ఫోన్లో తెలిసింది. ఒక 5 నిమిషాలు ఏడ్చాను. ప్రభా, ఇంత గొప్ప దైవజనుడిని, నా సహోదరుని త్వరగా పిలుచుకున్నాను. నువ్వు అమెరికా రావాలంటున్నారు వాళ్ళు, ఇక్కడేమో నేను దైవజనులతో ఉన్నాను. అమెరికా నుంచి వచ్చిన దైవజనులు ఏర్పాటు చేయబడే సదస్సు. సరే, ఆయన చనిపోయారు, ఆయన పరలోక రాజ్యంలో నేను తప్పక ఒకనొక దినాన చూస్తాను. ఆఖరిసారిగా ఆయన్ని 2008వ సంవత్సరంలో ప్రత్యేకంగా అందుకొరకే ప్రభు నన్ను, నా కుటుంబాన్ని, నా భార్యని, కుమారుడిని తీసుకుని వెళ్ళాడు. ఆ స్థలంలో మేము 45 రోజులు ఉన్నాం. తర్వాత నేను అమెరికా అంతా తిరిగి వివిధ సంఘాల్లో పరిచయం చేసి వచ్చాను. నా కుటుంబం అక్కడ లాస్ వేగాస్లో అయ్యగారి మరి కుటుంబంలో ఉండగా ఆ రీతిగా మేము మిక్కులుగా ప్రేమించబడ్డాము, ఎంతో గొప్పగా ఆదరింపబడ్డాము, దేవుని యొక్క కృపలో గొప్ప దైవజనులుగా గుర్తింపబడ్డాం. అలా ఉంటూ ఉండగా ఈ పిడుగు లాంటి వార్తతో నేను హతాశుడిని అయిపోయాను. అయ్యో, ఎలా ప్రభా మళ్ళా ఇంత గొప్ప పరిచర్య నేను ఎలా కొనసాగించాలి? నేను బలహీనుడిని, నా దగ్గర ద్రవ్యం లేదు, నేను ఏ రీతిగా నీ పరిచర్యను కొనసాగించగలను అని నేను ఆవేదన పడుతున్నాను. మరి ఇప్పటికి మళ్ళా ఆయన నేను చేసినటువంటి, మేమిద్దరం కలిపి స్థాపించినటువంటిది ఇమ్మాన్యుయల్ బాప్టిస్ట్ మిషన్ బోర్డ్, IBMW. ఈ సహవాసము అంతర్జాతీయంగా వివిధ దేశాలలో, వివిధ ప్రదేశాలలో మరి సువార్త జరిగించాలనేటువంటి ఏకైక ధ్యేయంతో దాన్ని స్థాపించారు.
ఇప్పుడు రెండవ పర్యాయం బర్మా దేశానికి 29వ తేదీన నేను, డేవిడ్, అలాగే సుకుమార్ అనే మా తమ్ముడి కొడుకు మేము ముగ్గురు కలిసి వెళ్ళనే ఉన్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అయితే మీకు ఒక విషయం మనం చేస్తున్నాను. యేసయ్య నన్ను సంపూర్ణమైనటువంటి సేవకు 1980వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తారీఖు నాడు ప్రత్యేకంగా పిలిచారు. హల్లెలూయా. నన్ను పట్టుకున్నారా, నువ్వెన్నాళ్ళు నా దగ్గర నుండి తప్పించుకుంటావు, నేను నిన్ను పిలిచాను కదా, నీ సొంత ఆలోచనలు మానుకో, నా వైపు చూడు, నేను నిన్ను పోషిస్తాను అని ప్రభు చెప్పినప్పుడు నేను విధేయుడు కాక తప్పలేదు. ఆనాటి నుండి మరి 83వ సంవత్సరంలో వివాహం జరిగింది. 85వ సంవత్సరంలో సంపూర్ణమైన సువార్తలో నేను నా భార్య మరి మినిస్ట్రీ ప్రారంభించాము. వేరే ప్రదేశాలకు వెళ్ళి మేము ఉంటున్న దాంట్లో నుండి ఆ రీతిగా విశ్వాస జీవితంలో ఈ నేటి వరకు మేము అనుభవం కలిగి ఉన్నాం. ఎంతమంది దైవజనులు, ఎంత ధనవంతులు, బలవంతులు, విదేశీయులు వచ్చినప్పటికీ వారు ఇచ్చిన పరిచర్య, వారు ఇచ్చిన ద్రవ్యము పరిచర్యలోనే ప్రతి పైసా వెచ్చించడం జరిగిందని మీకు ప్రేమతో మనవి చేస్తున్నారు. ప్రతి పైసా, ఎవ్రీ సింగిల్ పైసా. పైగా వారు ఇచ్చినటువంటిది కొన్ని సందర్భాల్లో చాలకపోయినప్పుడు మా చిన్నాన్నగారు, అంటే డేవిడ్ రూఫస్ వాళ్ళ తండ్రి గారు, మా వెంకటరత్నం చిన్నాన్న గారు, మరి ఆయన చెప్పి, చిన్నాన్న మరి డబ్బులు కావాలి, చాలా మరి మీకు తెలుసు కదా, ఎక్కడన్నా వడ్డీకి తీసుకురామని చెప్పేవాడు. ఆ విధంగా చాలా డబ్బులు మా చిన్నాయన ద్వారా కూడా పరిచర్యలో నేను వాడటానికి దేవుడు ఇప్పించాడు. నేను మళ్ళా ప్రాంప్ట్గా తీర్చాను, వడ్డీతో పైసలతో సహా తీర్చేవాడిని. ఆ రీతిగా నేను దేవుని పట్ల ఉన్నటువంటి ఆశతో, ఆసక్తితో నేటి వరకు నా జీవితం కొనసాగుతుంది. సరే, నాకు చాలామంది దైవజనులు, అమెరికా దేశీయులు, ఇంకా విదేశీయులు చాలామంది నాకు పరిచయస్తులు ఉన్నారు. అయితే నేను ఎవరిని కూడా మరి మీరు ఇంత ఇవ్వండి, మీరు అంత ఇవ్వండి అని ఎప్పుడు అడగలేదు. అయ్యా ఈ పలానా విషయాలు ఉన్నాయంటే మీరు ప్రార్థన చేయండి, ప్రభువు నాకు ఇచ్చిన భారం చొప్పున నేను ముందుకు వెళుతున్నాను, మీరు నాకు సహాయం చేస్తే మంచిదే, దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తే అది నాకు సంతోషమే అని మీరు ప్రార్థన చేయండి అని చెప్పేవాడు. ఆ రీతిగా దేవుడు ఈ నేటి వరకు కొన్నాళ్ళు ఆర్థిక పరిస్థితులు నేను బాధపడినప్పటికీ 10 రోజులు కష్టపడి కన్నీరు గారుస్తుంటే 11వ రోజులో నా చేతిలో దేవుడు డబ్బులు పెట్టేవాడు. హల్లెలూయా. ఎంతో అవసరాలకు చాలు కదా. ఇప్పుడు ఎక్కువ ఉంటే ఏమైంది, గరిసి నిండా ధాన్యం ఉంది, మనం తినేది ఈ జానడి పట్టకు మనకు కావాల్సింది సేరు బియ్యమే. అవునా? ఆ పూటకు అవసరాలు తీర్చితే చాలు. ఆ రీతిగా విశ్వాస యాత్రలో నా జీవిత అనుభవంలో చాలా మరి అనుభవాలు నేను చూశాను ప్రభువులో. అయితే నేను నా స్నేహితులందరూ అడిగాను, అయ్యా మీరేమైనా రాగలుగుతారా నాతో పాటు? బర్మా దేశం చాలా పెద్ద దేశం, వెనకబడిపోయింది. దాదాపు 500 మంది పాస్టర్లు నన్ను గత 5 ఏళ్ళుగా ఆహ్వానిస్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నాను. నాకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉన్నారు, బహుశా వాళ్ళని కూడా అడిగి ఉండొచ్చు, కానీ వారు వచ్చాడు నన్ను అడుగుతూ ఉన్నారు. నాకు ప్రభు ఏమో భూదిగంతాల వరకు ఆయన నన్ను తన సాక్షిగా పరిచారకుగా వాడుకుంటానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ కారణాన్ని బట్టి నేను ప్రభు యొక్క పరిచర్యలో ఒక స్వతంత్ర వ్యవహార శైలితో ముందుకు కొనసాగుతాను. అంతేగాని నాకు ఎవరో బాస్ ఉండి నీకు ఎంత ఇస్తాను అబ్బాయి, నువ్వు ఈ పని చేయి, ఇగో రైట్, టర్న్ రైట్, నౌ టర్న్ లెఫ్ట్ అని అంటే వారు చెప్పిన రీతిగా అట్లా నడవట్లేదు. దేవుని పరిశుద్ధాత్ముడు చెప్తున్నా, నాలో నివాసం ఉంటున్న దేవుని యొక్క కుమారుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుని ఉద్దేశములను మనకు బహిరంగపరిచి మనకు వివేకం కలుగు చేసి ఆదరణ కలుగు చేస్తూ మనం ముందు మార్గం సరళం చేసే పరిశుద్ధాత్ముడు చెప్పిన రీతిగా నడుస్తున్నాను. ఆ విధంగా నడుస్తూ జాన్ బావికం అనేటువంటి పాస్టర్ గారు, అక్కడ చాలా సంఘాలు ఉన్నాయి ఆయనకి, యవనస్తుడు, ఇండియా దేశంలోని తర్ఫీదు పొంది వెళ్ళాడు. మంచి కుటుంబము, మన పరిచర్య పట్ల ఆకర్షితులై నాతోని వైలర్ గారితో సహవాసం పెంపొందించుకున్నాడు. ఇమాన్యుల్ మిషన్ ఆఫ్ మియన్మార్ అని దాన్ని రిజిస్ట్రేషన్ చేసి దానికి ఆయన అధ్యక్షుడిగా ఉండి చాలా సంఘాలు దాంట్లో పనిచేస్తున్నాయి. ఎంతో నమ్మకమైన వారు. ఇండియా దేశం కంటే వెనుకబడిన దేశమే, అది పేద దేశం, కానీ వారు ప్రేమలో ప్రభువుకు నమ్మకంగా జీవించడంలో, యథార్థ హృదయంతో మరి విషయాలు చెప్పడంలో వారు ఎంతో మంచివారు. మానవ హృదయం ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా
చెడిపోయినటువంటిది, కానీ మానవుల్ని సంస్కరించి మానవుని సమూలంగా వారి హృదయ అంతరంగంలో మార్పును కలిగిసే దేవుని శక్తి. అటువంటి దేవుని శక్తి సంపన్నమైన వాక్యము వారిని మార్చింది. ఆ పాస్టర్తో ఉన్న సహవాసాన్ని బట్టి ఆయన ఏర్పాటు చేసిన సభలు మన పక్షంగా, అంటే మన మినిస్ట్రీ అది, మేము ఇరువురు ఏకమైన బర్మా దేశాన్ని, ఇండియా దేశాన్ని ప్రభు కొరకు సంపాదించాలని ఆశతో ఉన్నాం. మరి ఆ పరిచయలో భాగంగా డబ్బులు 6 లక్షల రూపాయలు కావాలి, ఇంకొక 1.5 లక్షలు మా సొంత ఖర్చుల కొరకు కావాలి. మొట్టమొదటి పాస్టర్ గారు, నేను, శామి బాబు వెళ్దామనుకున్నాను. డబ్బులు సమకూడలేదు, ప్రభు చిత్తం కాలేదనుకున్నాను. నా భార్య కుమారుడికి చెప్పారు, మీరు ఉండిపోండి, ప్రభు చిత్తం అయితే మరలా మనం ఎప్పుడైనా ఎప్పటికైనా ఆయన తీసుకువెళ్తారు, దాని గురించి బాగాలేదని వారు అంగీకరించారు. ఇప్పుడు నేను ఒక్కడనే వెళ్తున్నాను, నా కుటుంబం. అయితే మాతో పాటు డేవిడ్, మా చిన్నాన్న గారు కుమారుడు, యువకుల మధ్య పనిచేసిన అనుభవం అది, బాల్యం నుండి ప్రభుకు భయపడి జీవించిన అనుభవం అది, ప్రభు బిడ్డలను ప్రేమించి ఇప్పుడు నేనంటే చాలా ప్రేమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను పెద్దవాడిని కనుక చిన్నప్పటి నుంచి నన్ను చూశాడు, నేను ఎలా ప్రభు కొరకు జీవించాను, ఏ రీతిగా ప్రభు నన్ను అనేక రకాల పరిచర్య విధానాల్లో వాడుకున్నారని తను తెలుసు. తాను కూడా చిన్నప్పటి నుంచి సండే స్కూల్ టీచర్గా మన సంఘంలో పిల్లల్ని సమకూర్చి వారికి దేవుని వాక్యాలు, కంఠస్థ వాక్యాలు నేర్పించి, మంచి పాటలు నేర్పించి, అనుకున్న శిక్షణ కొద్ది మేరకు అయినప్పటికీ మరి ఆనాటి ఆశతో అప్పటి నుంచి ప్రయాసపడుతున్నందువల్ల ఈ రోజున అనేక విషయాలు దేవుడు ఆ బిడ్డకు నేర్పించాడు. మరి ఇటీవలనే మన మినిస్ట్రీలో యూత్ డైరెక్టర్గా చేశాము. మరి దేవుడు ఆ బిడ్డని బలపరిచి వాడుకోవాలని నేను ఎంతగా ప్రార్థిస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడకపోవచ్చు, కానీ హృదయంలో ప్రేమపూర్వకమైనటువంటి ప్రార్థనలు ప్రభు పక్షాన్ని, ఆ బిడ్డ పక్షాన్ని ప్రభు సన్నిధిలో చేస్తున్నాను. మరి నేను ఎలాంటి సాక్రిఫైస్తో సేవ చేస్తున్నాను, అదే రీతిగా నా టీంలో ఉన్న వాళ్ళందరూ సాక్రిఫైస్ చేయాలనేది, త్యాగపూరితమైన పరిచర్య చేయాలనేది నా యొక్క విధానంగా ఉన్నది. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా మీరందరూ నాతో కలిసి ప్రభు పరిచర్యలో ఉన్నారు. హల్లెలూయా. ఇది మీ పరిచర్య, మీరు నన్ను పంపిస్తున్నారు, నేను వెళ్తున్నాను. హల్లెలూయా. ఎలా పంపిస్తున్నారు? మరి మేమేమి చేసామా గారు, మేమేమి నిలబడలేదు. ప్రార్థన చేయండి. దేవా, మా సహోదరులు పాస్టర్ గారిని, సుధీర్ అయ్య గారిని, అలాగే మా సహోదరుడు డేవిడ్ గారిని, అలాగే మరి వారి తమ్ముడు అంట సుధీర్ గారి తమ్ముడు పాస్టర్ సుకుమార్ గారిని వాడుకోండి అయ్యా, మీరు ప్రార్థన చేయండి. ఆమేన్, ఆమేన్. చేస్తారా? మీరు ఆ విధంగా ప్రార్థన చేస్తే మీరు మమ్మల్ని పంపించిన వారు. హల్లెలూయా. అదే రీతిగా ఒకవేళ మీ దగ్గర వేల లక్షల రూపాయలు ఉండకపోవచ్చు, కానీ దయచేయుడా మరి మీరు వెళ్తున్నారు, కానీ మీరు ఎంతో త్యాగం చేసి వెళ్తున్నారని మాకు తెలిసింది. మీరు చాలా ఖర్చులు ఉంటాయంట, ఇంకా చాలా 1,00,000 రూపాయలు పైనే కావాలని మీరు అంటున్నారు. మరి దాని కొరకు కావాల్సింది మేము ఎంత ఇవ్వలేము, కానీ దేవుని నామం పేరిట త్యాగంతో మేము ఈ పని చేస్తాం. ఈ పరిచర్యలో మా భాగస్వామ్యం ఉన్నది. మీ పక్షాన మా ప్రార్థనలు ఉన్నాయి, మీ పక్షాన మా ఆలోచనలు ఉన్నాయి. మీ గురించి మేము దినదినం ఆలోచించి ప్రార్థిస్తాము అని అంటే మీరు ప్రార్థన చేయండి. ఓకే. అలాగే మీరు ఏమైనా కానుక ఇవ్వాలనుకుంటే ప్రత్యేకమైన కానుక ఈరోజు ఇవ్వచ్చు. నేను మునుపు అడగలేదు నేను కదండి. మీరు కానుక ఇవ్వాలనుకుంటేనే బలవంతమేం లేదు, కానీ మీరు సమయం కేటాయించి ప్రభు కొరకు, అయ్యా మీ సన్నిధిలో ఈ దైవజనుల కొరకు, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి 1 గంట సేపు నీ సన్నిధిలో వారి కొరకు నీ సన్నిధి విజ్ఞాపన చేస్తానంటే మీరు ఆ పని చేయండి. ఆమేన్, ఆమేన్. రావట్లేదు ఆమేన్ అంటే అవునని. ఎస్, ఎంతమంది చెప్తున్నారు ఆమేన్? అందరూ చెప్తున్నారా? హల్లెలూయా. సరే, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, మన ప్రభు కూడా సంతోషిస్తున్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. నేను చాలా శరీరమంతా వ్యాధి బాధలతో, ఇటీవల వరకు భయంకరంగా తగ్గుతూ ఉన్నాను. ముక్కు కారిపోతూ ఉంది, నాకు సైనసైటిస్ వ్యాధి ఉన్నది. ఒకటి కాదండి, ఒక ఎయిడ్స్ తప్ప శరీరంలో భయంకరమైన బాధలు ఉన్నాయి. అయినా కూడా దేవుని ఆవరించుకొని ఉంటుంది, నన్ను బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ ఉంది దేవుని కృప అని నేను మీ ఎదుట సాక్ష్యం చెబుతున్నాను. హల్లెలూయా. మనకు ఒక నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. మనని విడిచిపెట్టకుండా, మనని భయాందోళనలో వదిలివేయకుండా, భయపడకము అని చెప్పే ఒక దేవుడు, ఇదిగో నేనున్నాను, దిగులు పడకము, నీ చేయి పట్టుకొని నడిపిస్తాను అని, నాతో నడువు అని నడిపించే మన నావికుడు, మన నాయకుడు, మన ప్రభువు మన పక్షాన
ప్రభువు నా పక్షంలో నుండగా నేను ఎవరికి భయపడతానని దైవదాసుడు అంటాడు. ఆమేన్. కనుక ఈ రోజున నేను భయపడ్డం, భౌతికంగా ఏది నాకు లెక్కలేదు. భూములు నాకు దాదాపు 1.5 విలువ చేసే ఆశతోనది. హల్లెలూయా. అది అమ్ముదామని చూశాను, ఖర్చుల కోసం, 5 లక్షల కోసం, 6 లక్షల కోసం. ఎవరు ముందుకు రాలేదు. మరి గజం 16,000 ఉంటే 6,000 అడుగుతున్నారు. 700 గజాలు దాదాపు స్థలం ఉంది నాకు. ఆ విధంగా నేను అమ్మలేదు. అంటే రాలే, 6,000 నేను అమ్మదలుచుకోలేదు. దేవుడు ఇచ్చింది ఎన్నో 20 ఏళ్ల క్రితం ఇచ్చాడు బాబు. నేను త్యాగం చేశాను ప్రభుకు. నా ఆస్తి అంతా కూడా ఇచ్చేసాను. లేకపోతే ఈరోజు నా మినిమం ఒక 100 కోట్లు అయితే నేను సంపాదించేవాడిని. హల్లెలూయా. నాకున్న అవకాశాలు నేను డబ్బు మీదనే దృష్టి పెడితే కోట్లు లెక్క కాదు, అసలు లెక్క లేదు. హల్లెలూయా. ప్రభు యొక్క ప్రేమను బట్టి పురుగొల్పబడి ప్రపంచంలో ఆయన నాకు ఇచ్చిన పిలుపు, భూదిగంతాల వరకు ఆయన యొక్క సాక్షిగా, ఆయన పరిచారకుడిగా నన్ను వాడుకుంటానని ఇచ్చిన వాగ్దానం బట్టి ఈ రోజున దేనికి లెక్క చేయకుండా, భయపడకుండా, దిగులు పడకుండా, దేన్నైనా ప్రభు నిమిత్తమై త్యాగం చేయడానికి, ప్రభు ప్రజల పక్షంగా దాన్ని వదులుకోవడానికి నేను సిద్ధపడ్డాను. మరి తిరువురులో ఒక మంచి స్థలం ఉంది, నేషనల్ హైవే పక్కన. 8 సెంట్లు అంటే 400 గజాలు మంచి భూమి. దాన్ని సెంట్ వచ్చేసి 8 లక్షలు అమ్ముతున్నారని ఊర్లో అందరూ చెప్పారు. ఒక్క బేరం రాలేదు. నాకు కావాల్సింది 1 సెంట్ అమ్మితే వచ్చే పైసలు సరిపోతాయి. ఈ పరిస్థితి మొత్తం అమ్మడానికి చూశాను నేను, కొన్ని పోలేదు. మైలవరంలో ఉంది 700 గజాలు, 694 గజాలు, పోలేదు. ఇంకా నాకు నా బంగారం, అమ్మగారిది హారము, నా చైను, మా బాబు చిన్న చిన్ని అన్నీ పెట్టేసి ఒకనొక సందర్భంలో 1,50,000 కోసం పెడితే అది 6 లక్షల బంగారం. అది బ్యాంకులో ఉంది. ఎవరో ఒక అబ్బాయి తెలిసిన పేరు మీద పెట్టేసాను అప్పుడు కావాలని. ఆ అబ్బాయి కనపడకుండా తిరుగుతున్నాడు, లేడు, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. అయినా కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా బంగారం పెడదామంటే ఇది ఒకటే ఉంది నాకు, ఆ రింగ్ లేదు. పోనీ ఇంకెవరైనా అప్పు అడుగుదామంటే కొత్త అడిగాను, కానీ ఇప్పుడు అడగని వాడు ఇప్పుడు అడుగుతున్నాడు, ఎవరు జోక్ చేస్తున్నాడు అనుకున్నాను. ఆనాడు లోతు గారు వాళ్ళ అల్లుడితో చెప్తున్నాడంట, అయ్యా ఈ దేశం మీదకి భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత తీర్పు రాబోతుంది, మనం అందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంటే వేళాకోళం చేస్తున్నటువంటి వ్యక్తిలాగా ఏదో సరదా మాటలు చెప్తున్నాడు మా మామగారు అని అనిపించుకున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. దైవజనుడు అమ్మడి చాలా కోట్లు ఉంటాయని ప్రజలు మూఢనమ్మకం. నా యొక్క కోట్లు కాదు కదా, అసలు ఏమీ లేవు. ఉంటే నేను స్వేచ్ఛగా అందరితో పంచుకునే వ్యక్తిని. ఇలా ఉంటూ ఉండగా ఇక నాకు ప్రభా మరి ఏమీ లేదు, కారు ఒకటి ఉన్నది, ఆ కారు అది కూడా అమ్మాలి, ఎవరు కొంటారో తెలియదని 4-5 స్థలాల్లో చెప్పారు. చెప్తే మరి ఒక ఆయన నిన్న ముందుకు వచ్చాడు. వచ్చి సార్ నాకు ఒక 10 రోజులు టైం ఇవ్వండి సార్ అంటుంటే 10 రోజులు కావాలంట ఆయనకి.